అనకాపల్లి తిమ్మరాజపేటలో స్కూల్ స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతిపై బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. సాయంత్రం 6 గంటలైనా బిడ్డ ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి చూశామన్నారు. స్విమ్మింగ్ పూల్ లో ఒంటిపై బట్టలు లేని స్థితిలో బాలుడు విగత జీవిగా కనిపించాడని కన్నీరు మున్నీరయ్యారు. నేను అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదువుతున్నాను సార్. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తారు సార్. 6 గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్. బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. బాబు బస్సు ఎక్కలేదు, ఏ టనక అనేది కూడా మనకి చెప్పలేదు సార్. ఆ స్కూల్ యాజమాన్యం ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకున్నా ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య తమ్ముడో నాకు తెలియదు, అతను ఉన్నాడు. తర్వాత 4-3 మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్. చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు సార్. ఈ 4 మాస్టర్లు వీడు మాత్రం 4 తగిలేయండి. నేను చెప్పాను, నేను ఉన్న మాట చెప్తున్నాను. నేను నా కష్టం కొద్ది, నా బాధ కొద్ది మీరు మాట్లాడమన్నా మాట్లాడుతాను, నేను ఏం చేయమన్నా చేస్తాను. నాకు చాలా బాధ అనిపించింది సార్. నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి అనుమానం ఇచ్చింటే అక్కడ చచ్చిపోయి అన్నాడు. ఒంటి మీద బట్టలు లేదు సార్. మీద ఏమన్నా చేశారా? ఆ బాబు మీద ఫీజు కట్టకపోతే ఒక్క రోజు లేట్ అయితే బాబు నిలబెడతాడు. అలాంటిది ఎన్ని బాధలు పడినాయి చదువుతున్నాను. అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏంటి, నాకు ఏం చేయగలరు? పోలీసు వాళ్ళు ఇప్పటికి వచ్చి రెస్పెక్ట్ లేదు. ఎంఆర్ఓ గారు ఏం చేస్తానంటున్నారు, 10 నిమిషాలు అంటున్నారు. ఈ అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి మనం నాకు ఎలమంచిలో ఉన్న ఇమేజ్ ఏంటన్నది నేను ఎక్కడ చూపిస్తాను. మళ్ళీ నా కాళ్ళ మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మిస్సింగ్ చేసుకొని ఎలమంచిలో తిరుగుతాను. ఖాళీ చేసి మన పోలీసు వాళ్ళందరినీ, ఎంఆర్ఓ గారిని, పోలీసు వాళ్ళు, విఆర్ఓ గారిని మొత్తం ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. నేను 10 నిమిషాల్లో మళ్ళీ ఆయన రప్పించే నా కాళ్ళ మీద పడి ఇలా చేస్తాను. ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తాను సార్. నేను చాలా బాధలు పడి, నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్. బుద్ధి లేదు ఎందుకు సార్, ఎందుకు ప్రయోజకులు చేసి నేను పడ్డ బాధలు వాళ్ళు పడకూడదనే కదా. వీళ్ళు ఏంటి ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్? ఇది స్విమ్మింగ్ పూల్ ఎందుకు? పెద్ద పెద్ద కాలేజీలోనే స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్ అది ఉందండి? అంటే ఒక బాబు 2:30-3 గంటలు జరిగితే ఆ సంఘటన 4-6-7 గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవరకు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి. ఒక మనిషి ప్రాణాలు ఎంతో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి. అధిక ఫీజులు అయినప్పటికీ కూడా, ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక 40 కిలోమీటర్ల దూరం నుండి స్కూల్లో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేశారండి. భవిష్యత్తులో ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి. నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి. కలెక్టర్ గారు ఎంత తక్షణమే స్పందించి గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ఒక చిన్న పిల్లోడిని స్విమ్మింగ్ పూల్లో వేశారంటే 2-3 కోచ్లు ఉన్నారండి. అంటే ఒకరైతే అందరిని చూడలేరు. కానీ మొదటి బ్యాచ్ పిల్లోడినే 3వ బ్యాచ్ వరకు చూడలేదటండి. ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లోడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఏదో కాలంలో ఈతకెళ్తే మనిషి ఎలా తప్పిపోతారో ఆ విధంగా ఒక స్కూలు, ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజులు వసూలు చేసుకుంటుందండి. కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం. దీనికి విద్యా వ్యవస్థ, డిఈఓ గారు, అలాగే పోలీసు వ్యవస్థ, ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము కాస్తున్నారండి. కొమ్ము కాయకపోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి 7-8 గంటలు జరిగినా కూడా ఎవరో యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని 100% తెలుస్తుందండి. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పటికీ కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు. పిల్లల యొక్క ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతోనే ఉన్నాను. చాలా మంది ఖండించారు. అదే మాది తిమ్మరాజపేట గ్రామమే. మా 3 పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారండి. మా 3 పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారండి. నాకు చాలా బాధగా ఉందండి. అంటే ఒక బాబు 2:30-3 గంటలు జరిగితే ఆ సంఘటన 4-6-7 గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవరకు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం, ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి. ఒక మనిషి ప్రాణాలు ఎంతో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి. అధిక ఫీజులు అయినప్పటికీ కూడా, ఎంతో భారం అయినప్పటికీ కూడా ఒక 40 కిలోమీటర్ల దూరం నుండి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారండి. భవిష్యత్తులో ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి. నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి. కలెక్టర్ గారు ఎంత తక్షణమే స్పందించి గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది,
ఒక చిన్న పిల్లోడిని స్విమ్మింగ్ పూల్ వేశారంటే 2-3 కోచ్లు ఉన్నారండి. అంటే ఒకరైతే అందరిని చూడలేరు. కానీ మొదటి బ్యాచ్ పిల్లోడిని 3వ బ్యాచ్ వరకు చూడలేదట్టండి. ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లోడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఏదో కాలంలో ఈతకెళ్తే మనిషి ఎలా తప్పిపోతారు ఆ విధంగా ఒక స్కూల్, ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజులు వసూలు చేసుకుంటుందండి. కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం. దీనికి విద్యా వ్యవస్థ, డిఈఓ గారు, అలాగే పోలీసు వ్యవస్థ, ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము కాస్తున్నారండి. కొమ్ము కాయకపోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి 7-8 గంటలు జరిగినా కూడా ఎవరో యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని 100% తెలుస్తుందండి. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పుడు కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు. పిల్లల యొక్క ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతో చాలా మంది ఖండించారు. అదే మన గ్రామం